నేతన్నలకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ అన్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా నేతన్నలకు ప్రభుత్వం పని కల్పిస్తోందన్న ఆయన స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం 2 చీరలు ఇవ్వనుందని వివరించారు. కమిషన్లకు కక్కుర్తిపడి బతుకమ్మ చీరలను గత ప్రభుత్వం మాదిరి కిలోల లెక్కన సూరత్ నుంచి తెప్పించడం లేదని ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరలు సూరత్ నుంచి తెచ్చామని స్వయంగా అప్పటి మంత్రి కేటీఆర్ అసెంబ్లీలోనే ఒప్పుకున్నారన్నారు. కేటీఆర్ 10 ఏళ్లు మంత్రిగా ఉండి సిరిసిల్ల ప్రాంతానికి నూలు డిపో తేలేక పోయారని విమర్శించారు. కార్మికుల సంక్షేమ ధ్యేయంగా కార్మికులకు చేతి నిండా పని దొరికేలా ఏదైతే మాట ఇచ్చినో దానికి అనుగుణంగా స్వశక్తి మహిళా సంఘాలకు 2 చీరలు ఏదైతే 65 లక్షల మంది మహిళా తల్లులకు 2 చీరలంటే ఇంచుమించు 1,30,00,000 చీరలు ఇస్తామనిచ్చిన హామీకి అనుగుణంగా ఈ ప్రభుత్వం నిన్నటి రోజు నేతన్నలకు మరమగ్గాలు ఏదైతే పవర్ లూమ్స్ పైన కార్మికులు ఆసాములు ఇతరత్ర అనుబంధ కార్మికులకు ఉపయోగపడే విధంగా 4,56,00,000 మీటర్ల చీరను తయారు చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది మొదటి దశ. కార్మికులకు ఈ సంవత్సరంలో 8 మాసాలు పని కల్పింపజేయడమే లక్ష్యంగా మరి ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉన్నాం.